సంగటి మీకు ఎప్పుడు మర్చిన చిన్నప్పుడు నేను తొక్కుడు బిళ్ళ ఆట మస్తు ఆడదుల్లా మా క్లాస్ ఫస్ట్ నేనే ఇక ఆటల పోటీలు పెట్టినప్పుడు నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక జనమందరం నాడు మా పెద్ద సార్ వచ్చి ఫస్ట్ వచ్చినందుకు పేలదువనున్ను అద్దం ఇనాంగా ఇచ్చిండు మంచిగా ఆడినవరా బుజ్జి అనుకుంటా ఇక ఇంకోసారేమో మా పెద్ద మేడము రుబ్బెన్లును కాటోలు ఇచ్చింది మంచిగా చదువుకోవాలని ఇక నాకు మస్తు దిల్కుష్ అనిపించింది బల్ల పాఠాలు చెప్పే పెద్ద సారే గంతమంది ముంగిట పేర్ల దువ్వన ఇనాంకి ఇచ్చే వరకల్లా నాకు నిద్రనే పట్టలే అసొంటిదొల్లా మరి గీ అన్న ఎన్నాళ్ళ నిద్రపోకుండా ఉంటాడు ఎవలా అన్న అంటారా పారి చూపిస్తా కానీ ఆహాగో హీరో లెక్క నడుచుకుంటూ వస్తాడు కదా ఎవరి కాడికి అనుకుంటారు అగ్గో మన ప్రధాని మోడీ సార్ కాడికే ఇక ఈయన చూసుడుతోనే మన మోడీ సార్ మస్తు దిల్కుష్ అయిండు సోఫాలో కూసబెట్టిండు ఇక చేతుల బూట్లు పెట్టి ఇక దొడుక్కో పిల్లగా అన్నాడుల్లా అంటే ఆన్నే కెమెరా మ్యాన్లు కూడా ఉన్నారు అనుకోరి మంచి వీడియోగ్రాఫర్ కూడా ఉన్నాడు సరే ఉండని మనకెందుకు కానీ అయితే ఈయన బూట్లు దొడుకునేటప్పుడు సాక్తులు చక్కగా వేసుకున్నట్టున్నది ఇక మోడీ సార్ దగ్గర ఉండి గిట్ల కాదు గట్ల దొడుక్కొని మంచిగా నేర్పిండు लेकिन बाद में फिर कभी ऐसा करना नहीं है कभी नहीं काम करना चाहिए ऐसा क्यों कर रहे हो अपने आप को करते रहना ठीक से आ गया हाँ మరి బూట్లు తొడిగే కార్యం ఏందయ్యా అంటే ఈయన హర్యానా మనిషి మోడీ సార్కి అభిమానట 14 ఏళ్ల కిందట ఒక ఒట్టు పెట్టుకున్నాడు మోడీ సార్ ప్రధాని కావాలి అప్పుడైతే నేను గల్తా అప్పటిదాకా నేను చెప్పులు దొడుక్కోనని అటు పెట్టిండు ఇక మోడీ సార్ ప్రధాని అయిపోయి 11 ఏళ్ళు అవుతుందాయే ఇక ఎట్లెట్లనో మోడీ సార్కి నా గురించి ఎరకైంది ఓష్ని నాకు కూడా గిసోట అభిమానులు ఉన్నారా అని శివు కుమన్నదట హర్యానాకు పోయినప్పుడు దగ్గరికి పిలిపించుకొని కొత్త బూట్లు కొనిచ్చి దగ్గరుండి తొడిగిచ్చిండు అదన్నట్టు ముచ్చట మోడీ సార్ నువ్వు చేసింది మంచి పని కాకపోతే మోడీ సార్ ఈడ మా తెలంగాణలో కూడా జనం రైతులు కోసపడతారు సారు ఇటు హెచ్సియు భూమును గుంజుకుని ఎగురం పెట్టుకున్నారు సారు జీవాలు తండ్లాడుతున్నాయి సార్ జర ఇలా గురించి కూడా పట్టించుకోరు సార్ అని అంటారు సారు వారి బూట్ల కార్యక్రమం చూసిన జనాలు पक्का था आपके बर्थडे